హాయ్ అండి. ఈరోజు లాంగ్ వీడియోలో నేను 39 ఇంచుల గల నడుము కొలత, 43 ఇంచుల గల చెస్ట్ కొలత గల బ్లౌజ్ పీస్ను కట్ చేసి ఈరోజు నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశానండి. అది లైనింగ్ క్లాత్ను కట్ చేసి వీడియో అనేది పోస్ట్ చేశాను. ఇప్పుడు చీరలో క్లాత్ను ఈ విధంగా ఏ విధంగా అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నానో చూపెడుతున్నాను. చూడండి, నాకు ఎలా వేసినా అడ్జస్ట్ అయితే లేదు. దాని కొరకు నేను కింద బార్డర్ కాడ కూడా బార్డర్ దగ్గర నేను బ్యాక్ పార్ట్ అనేది వేశాను, మధ్యలో హ్యాండ్స్ వేశాను, పైన చివర ఫ్రంట్ పార్ట్ అనేది వేసి అడ్జస్ట్ చేశానండి. ఈ విధంగా చేస్తేనే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే ఎక్కడ అడ్జస్ట్ అయితే లేదు. మీరు కూడా ఈ విధంగా పెద్ద సైజు బ్లౌజులు వచ్చినప్పుడు డిజైన్ చూసుకుంటూ వేయండి. చేతులకు బార్డర్ అనేది ఇటు సైడ్కు వచ్చింది, కింద నడుముకు కూడా బార్డర్ అని వచ్చింది. బార్డర్ తీసేద్దామంటే మొత్తమే క్లాత్ అనేది అడ్జస్ట్ అయితే లేదు, కాబట్టి నేను కంపల్సరీ నడుముకు వేయాల్సి వచ్చింది. కస్టమర్కి ఫోన్ చేసి అడిగితే సరే అక్క వేయమన్నది, నేను ఆ విధంగా వేశాను. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ చేతులది క్లాత్ని ఫ్రంట్ పార్ట్ క్లాత్ సమానం ఉంది. అది ఇది ముందు భాగానికి అతుకుపడ్డా పర్వాలేదు, కానీ చేతులకు అతుకుపడితే బాగుండదు కదా, అందుకే నేను అక్కడ క్రాస్ తీసుకొని ఆ విధంగా కట్ చేశాను. మీరు కూడా ఈ విధంగా వచ్చినప్పుడు డిజైన్ చూసుకుంటూ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారా, ఈ విధంగా నేను ఇలా అడ్జస్ట్ చేసుకొని డిజైన్ పోకుండా క్లాత్కు అతుకులు అనేటివి పడకుండా ఈ విధంగా నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే లాంగ్ వీడియో ఈ కటింగ్ మొత్తం పోస్ట్ చేశానండి. చూడండి, వీడియో కింద నేను లింక్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి